పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను రాజశేఖర రెడ్డి తొక్కుకుంటూ వచ్చాడు. కారణం ఏమంటే ఇద్దరు కూడా రాయలసీమకు సంబంధించిన రెడ్డి సమాజానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావడం వల్ల ఇక్కడ రాజశేఖర రెడ్డికి పెద్దిరెడ్డి వల్ల థ్రెట్ ఉందని, పెద్దిరెడ్డి వల్ల ముప్పు ఉంటుంది రాజకీయంగా అన్నది రాజశేఖర రెడ్డి గ్రహించాడు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం చెందిన తర్వాత ఇతను ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డితో చాలా క్లోజ్ గా మూవ్ అయిపోయాడు, ఛాన్స్ దొరికిందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి ఉన్నంత రాజకీయ పరిజ్ఞానము, అతని సమకాలికులపై ఆయనకున్న అంచనాలు వేరు, జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అవినీతిలో వాటా ఇస్తానంటే తీసేసుకుంటాడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా టెస్ట్ తీసుకునే టైపు, ఆయన ఇచ్చే టైపు అంతే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎవరికైనా అవినీతి పనులు చేసేస్తాడని ఎందుకన్నానంటే ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు, ఈయన తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. దానివల్ల పెద్దిరెడ్డిని నెంబర్ 2గా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ కూడా ఆయన భావించవలసి వచ్చింది. నెంబర్ 2గానే ఎదిగారు. మనం ఇటీవల చూసాం, మద్యము ఈ యొక్క స్కామ్ లో కూడా మొత్తం కింగ్ పిన్ గా ఉన్న మిథున్ రెడ్డే మొత్తం అంతా నడిపించాడని మొత్తం అన్ని సిట్వాలన్నీ బయట తీశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి అక్రమాలలో సింహభాగం పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఉంటుంది. కాబట్టి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో అలా ఉండిపోయి జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ప్రశ్నిస్తాడేమో కానీ పెద్దిరెడ్డి ప్రశ్నించలేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే పెద్దిరెడ్డి సీనియర్ గా ఉండడం, పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏదో గౌరవిస్తున్నాడంటూ ఒక ప్రచారం ఉండడం, ఆయన బాగా కలిసి వచ్చింది. ఇటువైపు అటవీ సంపద, మైనింగ్, మాఫియా అంటే మద్యము, ఎవ్రీథింగ్ మొత్తం అంతా దోచేసుకున్నాడు. కొన్ని ఈరోజు మా సైడ్ అంటుంటారు, నిజమో కాదో కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా అవినీతి పరంగా పెద్దిరెడ్డి కుటుంబం చాలా ఎక్కువ అంటాం. ఈయనవే చాలా కేసులు ఉన్నాయి, చాలా లక్షల కోట్ల ఆస్తులు అంటారు సార్ అనధికారికంగా. కానీ పెద్దిరెడ్డి మీద ఎటువంటి కేసు లేకుండా ఇన్ని వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించడము పెద్దిరెడ్డి యొక్క రాజకీయ చైతన్యం అనాలా, లేకపోతే పెద్దిరెడ్డికి భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలను మిస్యూజ్ చేయాలా అని అనుకోవాలా మనం? మీరు జడ్జిగా చేశారు, న్యాయ నిపుణులు, చాలా సంవత్సరాల నుంచి మీకు చూసే ఉంటారు. అంటే మన ఇది లోటుపాట్లన్నీ కూడా. మిథున్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు, చాలా ధైర్యంగా బయటకు వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే ఆధారాలతో రా అని చెప్పి సవాల్ విసిరేస్తున్నారు. ఇంకొక పక్క స్టేలు తెచ్చుకోవడం, ఇంకోటి చేస్తూ ఉంటారు. ఏంటంటారు సార్ అసలు దీనికి కారణం ఏంటంటే ప్రొసీజరు పెట్టేటువంటి కేసుల్లో లోపమా, లేదంటే అక్కడ దొరికేటువంటి ఏదైతే ఎవిడెన్స్లో లోపమా, లేదంటే వాళ్ళకి ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ లో బయట తీసుకురావడం కలుగుతున్నారంటారా? హరి గారు, ప్రతి రాజకీయ నాయకుడికి ఆ ధైర్యం ఎందుకు వస్తుందంటే వాళ్ళు పట్టుకున్న చట్టంలోనూ న్యాయంలో ఉన్నటువంటి లోపాలు. ఒక వ్యక్తి పైన జరిగిన నేరాన్ని నిరూపించడానికి సాక్ష్యాధారాలతో కానీ లేకపోతే ఇతరత్ర అంశాలతో కానీ అతడు తప్పు చేశాడని నిరూపించడానికి చాలా క్లిష్టతరమైనటువంటి సిస్టమ్ మంది న్యాయ వ్యవస్థలో. ఇక్కడ అదే సిస్టమ్ ఇటువంటి అవినీతి పరుల పాలిటి ఒక అభయాస్తంగా మారిపోయింది. అది ఈరోజు ఆయన బయటకు వచ్చిన రోజే ప్రెస్ మీట్ పెట్టి తొడలు కొట్టి మీసాలు తిప్పి అంటే ఒక ముద్దాయిగా పేర్కొన్నటువంటి వాడు, వేల కోట్ల స్కాములో నిందితుడిగా ఉన్నటువంటి వాడు జైల్లో నుంచి బయట వచ్చిన వెంటనే ఆ మీసాలు మెలేసి తొడలు కొట్టి మా దమ్ముంటే అంటే వాళ్ళకు ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళను సరైన రీతిలో ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నామని. ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనీసం 1 సంవత్సరం పాటు జైలు నుంచి ఇంకా వచ్చే అవకాశం లేదనుకున్నాం. దానికి ఉదాహరణగా ఏమనుకున్నాం, ఇక్కడ మన జార్ఖండ్లో మధుకోడా గారి గురించి కానీ, ఈ దానా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ అనుభవించిన జైలు శిక్షలు కానీ, లేకపోతే మన పక్కనే తమిళనాడు రాష్ట్రంలో శశికళ గారు అనుభవించినటువంటి విధానం కానీ, గాలి జనార్దన్ రెడ్డి మీద నేరం రుజువైన విధానం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత అరే తప్పకుండా మిథున్ రెడ్డి 1 సంవత్సరం పాటు జైల్లో ఉండవలసి వస్తుంది, అంత ఈజీగా బెయిల్ రాదనుకున్నాము. 2 నెలలు కూడా గడవలేదండి, అట్లా వెళ్ళి అట్లా వచ్చేసాడు. అంటే ఇక్కడ నేను అదే అన్నాను, అవినీతి చేసే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను కూడా అవినీతి పయం చేసేస్తున్నాడు అని.
రైట్. ఇప్పుడు అసలైన సినిమా మొదలవ్వాలి. నేను అదే సార్ వెయిట్ మీరు చేస్తున్నా. మీరు జడ్జిగా ఉన్నప్పుడు, ఆ ఏరియాలోనే ఎక్కువ పని చేసినప్పుడు, మీరు చూసే ఉంటారు. చాలా క్లారిటీగా మీకు అర్థమై ఉంటది. ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేది? ఎలాంటి బెదిరింపులకు మీరు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు? ఎందుకంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి మీద జస్ట్ మనం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. ఎలాంటివి రాగలుగుతాయి 'పవన్ కళ్యాణ్' గారికి అని. మీరు ఎలాంటివి ఫేస్ చేశారు సార్? ఈ ఇక్కడ హరి ఎర్రచందనం గారు, గురించి. ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో పని చేయాలంటే రెండే 2 తెలిసుండాలి. ఒకటి, చెప్పిన మాట వినాలి. 2, లేదా చావుకు సిద్ధపడాలి. అది ఎవరైనా కావచ్చు. పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కావచ్చు. అక్కడికి ఎవరెళ్ళినా సరే అది డిసైడ్ అవ్వాలి. వాళ్ళకి అవసరం ఉంది, నువ్వు ఈ పని చేయాలంటే ఆ పని చేయాలంతే. మనం ఆ పని చేయకుండా ఇంకా ఏదైనా నాకు చట్టము వేరేగా ఉంది, న్యాయము అనుమతించదు, రూల్స్ వేరేగా ఉన్నాయన్న మాట వాళ్ళ చెవున పడిందంటే వీళ్ళు కథం ఏదో రూపంలో ఆ అధికారి అన్నవాడు అక్కడ ఉండడు. ఇంకా ఇటువంటి సందర్భాలు పెద్దిరెడ్డి ఇలాకాలో చాలా ఉన్నాయి. అంతేందుకు ఒకే ఒక మాట మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు ఆ మద్యము సంబంధించి ఒక ఓంప్రకాష్ అనే ఒక క్యాబ్ డ్రైవరు చాలా ఆవేదనతో ఒక వీడియో చేశాడు. మేము ఇంత డబ్బు పెడుతున్నాము, కనీసం ఇంత దరిద్రమైనటువంటి లిక్కర్ అమ్ముతున్నారంటే ఆయన పెట్టాడు. తెల్లవారేసరికి అతను శవమైపోయాడు. హీఈస్ హెల్త్ అండ్ హెల్తీ, నో ప్రాబ్లం. అందరికీ తెలుసు యువకుడు అంత సడన్ గా చనిపోయాడు అంటే ఎలా, అసలు ఎంత డెప్త్గా ఉంటుందో చూడండి వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ అన్నది. వాళ్ళని ధిక్కరించే వాళ్ళు ఎవరైనా సినిమాల్లో చెబుతున్నట్టే ఉంది సార్. అంటే 'పుష్ప' సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, అంటే ఇది నాకు తెలిసి ఇంకా గొప్ప సినిమాలు తీయొచ్చేమో సార్ ఇలాంటివి. అంటే మన సమాజంలో జరుగుతుందేమో రియల్ గానే అనిపిస్తుంది చెప్తుంటే. అవును, ఇప్పుడు సినిమాలు ఎలా తీస్తారండి? వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రముఖ నటులు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా మనము తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాం. ఆయన ఏదో ఒక సందేశం అందులో ఇస్తుంటారు. ఇప్పుడు కెమెరామెన్ గంగతో అనే ఒక సినిమా చూసినప్పుడు మనకు మీడియా ఎలా ఉండేదన్నది, మీడియా అన్నది ప్రజలకు అనుదైన ఎలా చూపించారో మనం చూసాం. అదే విధంగా అత్తారింటికి దారేది అనే సినిమా అన్నది కుటుంబాల బాంధవ్యాన్ని, బంధాలు ఎలా ఉంటాయో చూపించాడు. నిన్న మొన్న వచ్చినటువంటి ఓజీ సినిమాలో ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుతాడో, ఆయన అవసరం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎందుకు రావాల్సి వస్తుందో తను ఖచ్చితంగా రావాలన్నటువంటి ఒక సందేశంతో, అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు తీసేటువంటి మూవీస్లో అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు అయితేనేమి, అవి ప్రజలపైన చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏదుందో చెప్తున్నారు. ఆయనకి ఇంకా రాజకీయం వంటబట్టలేదు. ఆయనకు ప్రజల సమస్యలే ఆయనకు తెలుసు. ప్రజల కోసం ఏం చేయాలో అన్నదే తప్పిస్తున్నాడు ఆయన. లాస్ట్ గా ఒక్క మాట సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఎదుర్కోబోయేది పవన్ కళ్యాణ్ గారు ఫేస్ చేయగలుగుతారా? ఆయనకి అంత ధైర్యం ఉంది. మీరు ఇందాక మాట్లాడారు, ఇక్కడ అలాంటి ఫేస్ చేయాలంటే చావుకి సిద్ధమయ్యి రావాలి అని. అలాంటి సాహసం పవన్ కళ్యాణ్ గారు చేసే వచ్చారంటారా? మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి మాఫియాని ఎదుర్కొనే దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉందా? హరి గారు, పవన్ కళ్యాణ్ గారు 100కు 100% ఇటువంటి మాఫియా లీడర్లని, ఇటువంటి ప్రజాద్రోహులని ఆయన ఎదుర్కొంటాడు. ఆయన ఇటువంటి వాటికి భయపడనన్నది మాకందరికీ తెలుసు. పైగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆ శక్తి, ఆ డివోషనల్, ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ డివోషనల్ పవర్ ఏదైతే ఉందో అది ఇటువంటి దుష్ట శక్తులను దరి చేరనివ్వదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఒక ఆశాకిరణంగా, తెలుగు ప్రజలకు ఒకనాటి ఎన్టీ రామారావుని గుర్తుకు తెచ్చే విధంగా, సినిమా వాళ్ళు కూడా ప్రజాసేవ ఏ విధంగా చేయగలరో ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్ లో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా, ఏమి మాట్లాడినా ఆయన యాటిట్యూడ్ అన్నది ప్రజలకు అటాచ్ అయిపోతుంది. ఆయన ఈరోజు చెప్పాడు అంటే చేస్తున్నాడు, ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేరుతుంది. కాబట్టి ఇటువంటి ప్రజానాయకుడిని, ఇటువంటి ప్రజాద్రోహులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ప్రజాద్రోహులు, ప్రజా కంటకులు, ఇటువంటి స్మగ్లర్స్, ఇటువంటి ముద్దాయిలు, అవినీతి పరులు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయలేరండి. ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి మీద
ఒక్క బొట్టు అవినీతి మరక లేదు. ఆయన రైట్. ఆయన ఈ రోజుకు వైట్ పేపర్. అటువంటి రైట్. వైట్ పేపర్ ని ఏమైనా టచ్ చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు వాళ్ళకి ఇంకా పునర్జన్మ అంటూ ఉండదు. కాలమే వాళ్ళు మళ్ళీ సమాధానం ఎక్కడ చెప్తుంది. తిరగలేరు. ఓకే. ఇది రైట్. మాత్రం సరే, వాస్తవం. ఇది ఒక్కటి అంటే చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి అడిగేది ఏంటంటే సీజ్ ద షిప్ అన్నారు, సీజ్ ద షిప్ అన్నారు. కానీ అక్కడ ఏం చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరిని ఆపగలిగారు? ఏమిని కంట్రోల్ చేయగలిగారు అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న మాట అది అధికారులకు ఇచ్చినటువంటి సందేశం. అధికారులకు సందేశం ఇచ్చిన తర్వాత అది మన రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఆ నేవీకి సంబంధించిన అధికారులు కావచ్చు. ఇక్కడ ఏమైందంటే నీకు పవర్ ఎక్కడుంది సీజ్ ద షిప్ అనడానికి అన్నారే కానీ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి కదండి ప్రభుత్వ అధినేతకు. ఒక డిప్యూటీ సీఎం గా ఆయన ఒక కలెక్టర్కు ఒక ఆదేశం ఇచ్చారంటే ఆ కలెక్టర్ మిగతా ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు మళ్ళా ఆ నేవీ డిపార్ట్మెంట్ తో మాట్లాడతారు, మెరైన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతారు, వివిధ రకాల కస్టమ్స్ డిపార్ట్మెంట్లతో మాట్లాడతారు. ఈ కలెక్టర్ పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఆయన మిగతా డిపార్ట్మెంట్లన్నింటినీ ఆయన కవర్ చేసుకొని ఆ షిప్ లో ఏముందన్నది దాన్ని సీజ్ చేయాలా లేదా, లేకపోతే ఇతర లీగల్ ఆస్పెక్ట్స్ అన్నటివి అధికారులు చూసుకుంటారు. అది ఇక్కడ వైసీపీ నాయకులకు అది అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు. వైసీపీ నాయకులకి ఎందుకు అర్థం కాదంటే ఎగ్జిక్యూటివ్ వేరు, అదే విధంగా నీకు ఈ శాసన నిర్మాణ శాఖ వేరు. అంటే ఈ మన పవన్ కళ్యాణ్ గారు శాసన నిర్మాణ శాఖలోకి వస్తారు, కార్యనిర్వాహక శాఖ కలెక్టర్లు వస్తారు. శాసనము చేస్తారంతే వాళ్ళు, దాన్ని అమలు చేసే బాధ్యత ఎవరిది? ఈ కార్యనిర్వాహక శాఖ అధికారులు అయినటువంటి కలెక్టర్లది, రెవెన్యూ ఆఫీసర్లది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక శాసనకర్తగా మాట ఇచ్చాడు, దాన్ని వాళ్ళు అమలు చేశారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆడ కాకినాడ పోర్టు నుంచి కానీ ఇతరత్ర పోర్టు నుంచి కానీ అక్రమంగా తరలిపోయేటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది కంట్రోల్ అయిందా లేదా? మళ్ళీ అటువంటి షిప్లు మనం చూసామా? అంటే ఏంటి? ఆ షిప్ వ్యాపారం చేస్తోంది, అందులో వెళ్ళే సరుకుల్లో ఎన్ని లీగల్ గా వెళ్ళేటివి ఉంటాయి, ఇల్లీగల్ గా వెళ్ళేటివి ఉంటాయి. ఇల్లీగల్ గా వెళుతున్నటువంటి సరుకును ఆ రోడ్డు మీదనే కట్టడి చేయాల్సిందిగా ఆయన అందరికీ ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ సీజ్ ద షిప్ అనే పదము వైరల్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక శాసనకర్తగా ఆయన ఇచ్చిన ఆదేశాలను కార్యనిర్వాహక శాఖ అమలు పరిచింది తర్వాత కాలంలో. పబ్లిక్ కూడా అవేర్నెస్ చేశారు. పబ్లిక్ కూడా మీరు కూడా రియాక్ట్ అవ్వండి, ఇలాంటివి చేస్తే పట్టుకోండి అని చెప్పి. అంతే కదా సార్? అలా కూడా చూసుకోవచ్చు కదా. ఇక్కడ అవినీతి ఎవరు చేసినా కూడా దాన్ని అడిగే అధికారం ప్రతి సిటిజన్ కు ఉందండి. ఇక్కడ చట్టములో కూడా ఉంది. చట్టములో మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఫండ్స్ అనే పదాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నమ్మక ద్రోహం ఎవరు చేసినా దాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దానికి బాధితుడు ఒక్కడే ప్రశ్నించాలనేటువంటి రూల్ వర్తించదు. సిటిజన్, ఏ సిటిజన్ అయినా, అది ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద సామాన్యుడు వ్యక్తి వరకు ఎవరైనా దాన్ని ప్రశ్నించవచ్చు చట్టంలో కూడా. కాబట్టి ప్రజాధనాన్ని లూటీ చేసే వాళ్ళ అవినీతిని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కాబట్టి అటువంటి ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ నుంచి ఇచ్చాడు. ఈ రోజు మా చిత్తూరు జిల్లాకు వచ్చి ఆయన ఇటువంటి రెడ్ శాండ్ స్మగ్లర్స్ ని వదిలిపెట్టము, తాట తీస్తాం, ఆ కింగ్ ఇంపాక్ట్ కూడా మనం చూసాం. మన రెడ్ శాండల్ ఒక గ్రామం అంతా కూడా కలిసి పట్టుకున్నారు. అదే అసలు మేము కింగ్ పిల్ల మీదే కాన్సన్ట్రేట్ చేస్తామన్నాడు ఆయన, కూలీల మీద కాదు. దీన్ని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నటువంటి ఆ ఆర్గనైజర్స్ ని తాటతీస్తామన్నాడు. కూలీల గురించి కాదు మాట్లాడింది ఆ రోజు పవన్ కళ్యాణ్. కాబట్టి అది సూటిగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి తగిలింది. దొంగ అంటే ఆయన అనుచరులు ఆయన భుజాలు తరుపుకోవడం మొదలెట్టారు. అంటే ఇంకా చాలా ఉంటుంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు చాలా చూడబోతున్నారు అంటారు రేపు పొద్దున్న. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక నేనైతే చెప్తున్నాను, అందరికీ ఒక ఆశాదీపంగా, రాష్ట్రానికి ఒక మంచి చేసేటువంటి ఒక పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ భావిస్తున్నారు, ఇప్పటికే ఓన్ చేసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా భయపడకుండా, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదరకుండా, ఇటువంటి అవినీతి పరులు, ఇటువంటి స్మగ్లర్స్, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ బెండు తీసేయాలండి. సొసైటీలో అదే కోరుకుంటున్నాం. దౌర్జన్యానికి ఇక ఉండకూడదు, వీళ్ళ కొనసాగింపు ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి బ్రేక్ వచ్చింది, ఇంకా ఆ బ్రేక్ లోనే వాళ్ళు బ్రేక్ అయిపోవాలి.
ఇక్కడతో మళ్ళా మేము కంప్లీట్ వస్తాం, అయిపోయింది. మళ్ళా మేము వస్తాం, మీ ఎంతో తేలుస్తాం, ఇటువంటి మాట మాట్లాడడానికి కూడా వాళ్ళ గొంతు పనిచేయకూడదు. రైట్ సార్, ఆ రైట్ సార్. స్థితిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క యాటిట్యూడ్ ఉంటుందని మేమందరూ Right, sir. కూడా ఆశతో ఎదురు చూస్తున్నామండి.